Hi, hello, welcome to Mechanical Tech Telugu. This is your Hamu, Mechanical Guru. So, Engineering Materials C23 essays అనేవి తయారు చేయడం జరిగిందండి. నేను ఆల్రెడీ పెట్టాను, బట్ దాంట్లో ఎస్ఐస్ తాలూకా ఏంటంటారు దాని మార్క్స్ అనేది కొంచెం డిఫరెన్స్ వచ్చింది, అందుకని మళ్ళీ తయారు చేసి పెట్టాను. అందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసరికి ప్రాపర్టీస్ అండ్ టెస్టింగ్స్ ఆఫ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్. దాంట్లో రాక్వెల్ హార్డ్నెస్ టెస్ట్, కంపేర్ బీ స్కేల్ అండ్ సి స్కేల్, సింగిల్ షియర్ అండ్ డబుల్ షియర్, చార్పీ అండ్ ఐజోడ్, ఇంకా నాన్ డిస్ట్రక్టివ్ వచ్చేసరికి ఎక్స్రే అండ్ గామా రే రేడియోగ్రఫీ, solidification of pure metal with a neat sketch. So ivi and how space lattices are classified, BCC, FCC and HCP structures, explain recovery, recrystallization, grain growth. ఈ క్వశ్చన్స్ నుంచి మనకి 2 essays వస్తాయండి. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి BCC, FCC, HCP స్ట్రక్చర్, రాక్వెల్ హార్డ్నెస్, కంపేర్ బీ స్కేల్ అండ్ సి స్కేల్. ఈ రెండు ఎక్కువ స్ట్రెస్ చేయండి. దాని తర్వాత ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్ నుంచి 1.5 ఎస్సే వస్తుందండి. దీనిలో ఓపెన్ హార్ట్ ఫర్నెస్, దాని తర్వాత బ్లాస్ట్ ఫర్నెస్, పడ్లింగ్ ఫర్నెస్, ఈ మూడిట్లోంచి 1.5 ఎస్సే వస్తుంది. దాని తర్వాత హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్ నుంచి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చే ఐరన్ కార్బన్ ఈక్విలిబ్రియం డయాగ్రామ్, దాంట్లో యుటెక్టిక్, పెరిటిక్టిక్, యుటెక్టోడ్ పాయింట్స్ రిప్రజెంట్ చేయమంటాడు. దాని తర్వాత హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్ ప్రాసెస్ వచ్చేసరికి ఎనీలింగ్ అండ్ నార్మలైజింగ్, హార్డనింగ్ అండ్ టెంపరింగ్, కార్బరైజింగ్ అండ్ నైట్రేటింగ్. డిఫైన్ సాలిడ్ సొల్యూషన్. సాలిడ్ సొల్యూషన్ 2 టైపులు ఉన్నాయండి, సబ్స్టిట్యూషన్ సాలిడ్ సొల్యూషన్, ఇంటర్స్టిషియల్ సాలిడ్ సొల్యూషన్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. నెక్స్ట్ ఫెర్రస్ అండ్ నాన్ ఫెర్రస్, లాస్ట్ చాప్టర్ ఇది. దీని నుంచి ఒక ఎస్సే వస్తుంది. సో దీంట్లో గ్రే క్యాస్ట్ ఐరన్, మ్యాలబుల్ క్యాస్ట్ ఐరన్, వైట్ క్యాస్ట్ ఐరన్ ప్రాపర్టీస్, కాంపోజిషన్స్ అండ్ అప్లికేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. లేకపోతే గ్రే క్యాస్ట్ ఐరన్ లేత్ బెడ్ యూజ్ చేయడానికి గ్రే క్యాస్ట్ ఐరన్ ఎందుకు వాడతారు అనేది అడుగుతారు. తర్వాత కార్బన్ కంటెంట్ ఆధారంగా చేసుకుని ప్లెయిన్ కార్బన్ స్టీల్స్ అనేవి ఎలా క్లాసిఫై అయ్యాయి, లో కార్బన్ స్టీల్, మీడియం కార్బన్ స్టీల్, హై కార్బన్ స్టీల్, రిమిడ్ స్టీల్, సెమీ రిమిడ్ స్టీల్, కిల్డ్ స్టీల్, ఇలా టైప్స్ ఉన్నాయి కదా, టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. తర్వాత సెకండ్ చాప్టర్ ఇక్కడ రాశానండి. ఇది ప్లాస్టిక్స్ అండ్ పౌడర్ మెటలర్జీ. అంటే ప్లాస్టిక్స్ నుంచి ఒక ఎస్సే వస్తుంది, పౌడర్ మెటలర్జీ నుంచి ఒక ఎస్సే వస్తుంది. ప్లాస్టిక్స్ వచ్చేసరికి వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ థర్మోప్లాస్టిక్స్ అండ్ థర్మోసెప్టింగ్ ప్లాస్టిక్స్, అండ్ వాట్ ఈస్ ఇంజెక్షన్ మోల్డింగ్, కంప్రెషన్ మోల్డింగ్, ట్రాన్స్ఫర్ మోల్డింగ్. మాక్సిమం ఇదే పడే అవకాశం ఉందండి. ఇంజెక్షన్ మోల్డింగ్ ని, కంప్రెషన్ మోల్డింగ్, ట్రాన్స్ఫర్ మోల్డింగ్ డైగ్రామ్ ముందు ప్రాక్టీస్ చేయండి. డైగ్రామ్కే 5 మార్క్స్ వచ్చేస్తాయి. థియరీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకో 5 మార్క్స్. తర్వాత పౌడర్ మెటలర్జీ నుంచి ఈజీగా అటెంప్ట్ చేయొచ్చండి. పౌడర్ మెటలర్జీ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, కాంపాక్టింగ్ మెథడ్స్ ఉంటాయి, మెథడ్స్ టు ప్రొడ్యూస్ మెటల్ పౌడర్స్ అని ఈ 3 కాన్సెప్ట్లే ఉంటాయి. ఈ 3 కాన్సెప్ట్ నుంచి ఖచ్చితంగా ఒక ఎస్సే వస్తుంది. అందులో ఏం చదవాలా, సెంటరింగ్ అంటే ఏంటి, గ్రావిటీ సెంటరింగ్ అంటే ఏంటి, సెంట్రిఫ్యూగల్ కాంపాక్టింగ్ అంటే ఏంటి, ఎక్స్ప్లోజివ్ కాంపాక్టింగ్ అంటే ఏంటి, ఎక్సోస్టాటిక్ మోల్డింగ్ అంటే ఏంటి, స్లిప్ కాస్టింగ్ అంటే ఏంటి, ఇవి చదవగలిగితే ఖచ్చితంగా మీకు 50 మార్క్స్ వస్తాయి. ప్లీజ్ స్టే ట్యూన్ టు మెకానికల్ టెక్ తెలుగు. ఇంకా సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. మీలాగే చాలా మంది పాస్ అవ్వడానికి హెల్ప్ చేయండి. అండ్ దట్టు వాట్సాప్లో షేర్ చేయండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని. నాకు సపోర్టివ్గా ఉండండి, మీరు ఎగ్జామ్స్ పాస్ అవ్వండి. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు మెకానికల్ టెక్ తెలుగు, ఎవరు మెకానికల్ గురు హ్యాము. ఈ క్వశ్చన్స్ అన్ని మీకు వీడియో రూపంలో లాస్ట్లో పెడతాను, మళ్ళీ సరిగ్గా కనబడకపోతే. బాయ్ బాయ్.